భద్రాద్రి జిల్లా సారపాక ఐటీసీ ట్రేడ్ యూనియన్ ఎన్నికలలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. హెచ్ఎంటీవీ వరుస కథనాలకు స్పందించింది యంత్రాంగం. సాధారణ ఎన్నికలను తలపించేలా ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేసిన యూనియన్లపై అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రోడ్డుపై ఫ్లెక్సీలు ఏర్పాటుతో సారపాక పంచాయతీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను తొలగించింది సిబ్బంది. రోడ్డుపై ప్రయాణం చేయడానికి ఇబ్బందిగా ఉండటంతో ఫ్లెక్సీలు, జెండాలను పంచాయతీ సిబ్బంది తొలగించింది. ఇకపై ట్రేడ్ యూనియన్ ఎన్నికలపై నిఘా పెడతామని లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. యాదీప్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో ఉన్నటువంటి ఐటీసీ కర్మాగారంలో ఉన్న ట్రేడ్ యూనియన్ ఎన్నికలపై హెచ్ఎంటీవీ వరుస కథనాలతో యంత్రాంగం అయితే కదిలింది. సాధారణ ఎన్నికలను తలపించేలా ఫ్లెక్సీలు, బోర్డులు, జెండాలు ఏర్పాటు చేసి రోడ్లకు ఇరువైపులా పెట్టడంతో స్థానికంగా ఉన్న ప్రజలు, ప్రయాణికులకు కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొందని హెచ్ఎంటీవీలో వరుస కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందిగా మారిన ఫ్లెక్సీలు, జెండాలన్నింటినీ కూడా గ్రామ పంచాయతీ అధికారుల సిబ్బంది కూడా ఇప్పటికే తొలగిస్తున్నారు. ట్రేడ్ యూనియన్ ఎన్నికలపై నిఘా పెడతామని కూడా ఇప్పటికే లేబర్ శాఖ అధికారులు కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ప్రయాణికులకు ఇబ్బందిగా రోడ్లకు ఇరువైపులా యూనియన్లకు సంబంధించిన బోర్డులు, ఫ్లెక్సీలు తొలగింపుతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.